మే 29 పునీత సిరిల్ గారి పండుగ. పునీత సిరిల్ గారు తన బాల్య దశలోనే తన ప్రాణాన్ని తునప్రాయంగా సమర్పించుకున్నాడు. క్రీస్తు కోసం ఈ చిన్నారి విశ్వాసి ఘటికుడు శ్రీసభ వినీలాకాశములో ఓ పెద్ద తారగా వెలుగొందుతున్నాడు. తల్లి శిక్షణలో పెరిగిన సిరిల్ క్రీస్తు యందలి భక్తిని ఉగ్గుపాలతో సేవించాడు. అందుకే క్రైస్తవ విశ్వాసం నరనరాన జీర్ణించుకోపోయింది. తద్వారా క్రీస్తు కొరకు తనకు ఇష్టమైన వస్తువుల్ని సంతృప్తినిచ్చే బహుమతుల్ని వదులుకోవడానికి సిద్ధమయ్యాడు. చిన్నవాడైనా అమాయకుడైనా క్రీస్తు మధుర నామాన్ని ఎల్లప్పుడూ ఉచ్చరిస్తూ విశుద్ధ హృదయుడిగా ప్రకాశించాడు. పునీత సిరిల్ తన తండ్రి వ్యతిరేకత, హింసను ఎదుర్కొన్నప్పటికీ క్రీస్తుపై విశ్వాసాన్ని విడవకుండా తాత్కాలిక బాధలను త్యజించి దేవుని నిత్య ఫలాన్ని ఆశించిన ధైర్యవంతుడు. ఆ కాలంలో హింసల మధ్య పునీత సిరిల్ గవర్నర్ ముందుకు తీసుకువచ్చిన ప్రలోభాలు, బెదిరింపులు అతని విశ్వాసాన్ని మార్చలేకపోయాయి. సుఖాలు, సంపదలు వాగ్దానం చేసిన అతడు క్రీస్తు నామాన్ని విడువనని ధైర్యంగా ప్రకటించాడు. చిత్రహింసలు, మంటల బెదిరింపుల మధ్య కూడా భయపడకుండా విశ్వాసంతో నిలిచాడు. చివరకు హింసలను ఆనందంగా భరిస్తూ తనను హింసించిన వారి కోసం క్షమ కోరుతూ వేదసాక్షిగా మరణించాడు. పునీత సిరిల్ గారు